పనామా కెనాల్ను ఆక్రమిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది అమెరికా జాతీయ ఆస్తి అని ప్రకటించారు. ఈ కాలువ జాతీయ ఆర్థిక భద్రతకు అత్యంత కీలకమన్నారు. దీని నిర్మాణం నుంచి ఇప్పటి వరకు అమెరికా ఉదారంగా ఇచ్చిన విరాళం విషయంలో నైతిక, చట్టపరమైన సూత్రాలు పాటించకపోతే పనామా కాలువను తమకు తిరిగి ఇచ్చేయాలని వ్యాఖ్యానించారు. దీనిపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తేల్చి చెప్పారు. కీలకమైన పనామా కాలువలో ప్రతి చదరపు మీటరు తమ దేశానికే చెందుతుందని తేల్చి చెప్పారు. తాము కాలువలో ప్రయాణించే నౌకల నుంచి ఖర్చులకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తామని, దీనిని నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. సప్లై, డిమాండ్ ఆధారంగానే ఈ ఖర్చులు ఉంటాయని, అంతేగాని అడ్డగోలుగా టారిఫ్లు విధించబోమన్నారు. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయ ప్రయాసాలతో పనామా కాలువను 1914లో నిర్మించింది. దీనిని మొదట్లో అమెరికానే నిర్వహించింది. కానీ పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో 1977లో ఈ కాలువను ఆ దేశానికి అప్పచెబుతూ నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు తాజా వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.